ప్రస్తుతం తుంగభద్ర డ్యాం దగ్గర మరమ్మతులు ప్రారంభమయ్యాయి. నీటి వృధాను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు టీవీ9 తో తుంగభద్ర బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి. తుంగభద్ర నుంచి 60 టీఎంసీలు వృధా కావు. ఇప్పటికే స్టాప్ లాక్ ఎలిమెంట్స్ కి ఆర్డర్ ఇచ్చేసాం. 3 రోజుల్లో ఆ స్టాప్ లాక్ ఎలిమెంట్స్ ఏర్పాటు చేస్తాం. రేపు నేషనల్ డ్యాం సెక్యూరిటీ టీం కూడా వస్తుందని చెప్పారు రామకృష్ణారెడ్డి. 70 ఏళ్ల తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడం అనేది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలో కూడా చాలా సంచలనంగా మారింది. దీనిపై మాట్లాడేందుకు మనతో తుంగభద్ర బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎలా జరిగింది ఇది? నిన్న 10:50 రాత్రి గేటు వాసౌట్ అయింది. అది ఆ సమయంలో అప్రాక్సిమేట్గా 1632 వాటర్ లెవెల్ ఉండింది. అది దాన్ని చెక్ చేయడానికి ఎట్లా ప్రాబ్లం వల్ల కొట్టుకుపోయిందానికి మా ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చి చెబుతారు. అంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి? ఎన్డీఎస్ఏ వాళ్ళు ఫ్రమ్ చెన్నై. దే విల్ వన్ టీమ్ విల్ కమ్. ఆ టీమ్ చెప్తుంది అనమాట వాట్ ఇది ప్రాబ్లం అనేది. మనము ఇప్పుడు రోలర్ మెయిన్ గేటు లోయర్ చేయలేం కాబట్టి స్టాప్ లాక్ యూనిట్స్ 5 నంబర్లు తీసుకుంటున్నాం. 5 ఎలిమెంట్స్ అంటాం అనమాట. ఒక్కొక్కటి సైజ్ వచ్చేసి 4 feet. అట్లా 5 ఎలిమెంట్స్ తీసుకుంటే 20 అయిపోతుంది. కాబట్టి వీ కెన్ స్టోర్ యాక్చువల్లీ వాటర్. బట్ యాక్చువల్లీ డ్యూరింగ్ దిస్ టైమ్ వీ కాంట్ ఆపరేట్ చేయలేము దానిను. అంటే ఒకసారి స్టోర్ చేసామంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ కల్లా తీసేసి మెయిన్ గేటు చేస్తామన్నట్టు. అంతవరకు అవి ఉంటాయి. అయినా ఇబ్బంది ఏం లేదు మనకి, ఎందుకంటే మోర్ దెన్ 6.5 lakh వీ కెన్ డిశ్చార్జ్ అనమాట. స్పిల్వే కెపాసిటీ అంత ఉంది. ఇప్పుడు మ్యాక్సిమం 1992లోనే జస్ట్ 3.65 lakh క్యూసెక్సే వచ్చింది. కాబట్టి మనకేం ప్రాబ్లం ఏం లేదు దాని మీద. సో ఇప్పుడు ఈ గేట్ కొట్టుకుపోవడం వల్ల నష్టం ఏం జరిగింది అనుకోవచ్చు? ఇంతవరకు నష్టం ఏం లేదు. ఎందుకంటే మేము లాస్ట్ 15 రోజుల కిందనే 1.65 lakh క్యూసెక్స్ వాటర్ వదిలాం. ఇప్పుడు మ్యాక్సిమం మేము వదిలిన వాటర్ ఎంత 90,000 క్యూసెక్సే. కాబట్టి 15 రోజులతో కంపేర్ చేస్తే ఇప్పుడు వాటర్ పోతున్నది ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. తుంగభద్ర డ్యామ్ నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 కర్ణాటక.